ప్రియులారా, గుడ్ ఈవినింగ్. ముఖ్యంగా నేను ఈ లైవ్లో రావడానికి కారణం ఏంటంటే, మన ప్రియులు గౌరవనీయులు ముఖ్యమంత్రి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి చంద్రబాబు నాయుడు గారు చేసిన కార్యాన్ని బట్టి ప్రభుత్వం స్తుతించడమే కాదు, ఆయన అభినందిస్తున్నాను. అంతేకాదు ఆయనకు ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నా. ఆంధ్రప్రదేశ్ పాస్టర్స్ స్టేట్ ఫెలోషిప్ రాష్ట్ర అధ్యక్షులుగా, అంతేకాకుండా క్రైస్తవ హక్కుల రక్షణ సమితి స్టేట్ ప్రెసిడెంట్గా ఒక రకమైన సంతోషం. ఎందుకంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజల బాధలు చూసి, ప్రజలు పడే ఇబ్బందులు చూసి, ముఖ్యంగా అంగవైకల్యాలు పడిన బాధను చూసి గ్రహించి అర్థం చేసుకొని మరి వారు తిరిగి పెన్షన్లు ఇచ్చినందుకు వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసినప్పుడు చాలా సంతోషం అనిపించింది. అంతకుముందు వేదంతో ఏడ్చాను. మళ్ళీ వాళ్ళందరూ చూసినప్పుడు ఈరోజు మరి అందరూ అందుకొని నా దగ్గరకు వచ్చి చెప్పినప్పుడు ప్రార్థన చేయించుకుంటే నాకు చాలా సంతోషం అయిపోయింది. రాష్ట్ర ప్రజలందరూ కూడా సంతోషిస్తున్నారు. కాబట్టి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక రాష్ట్ర పాస్టల్ ఫెలోషిప్ తరఫున ప్రత్యేక వందనాలు. లోకేష్ గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి. కాబట్టి మరలా ఏదో కమిటీ వస్తుంది, మళ్ళీ ఎంక్వైరీ చేస్తారు, మళ్ళీ చెక్ చేస్తారని మాట దయచేసి వదిలేయండి. ఎందుకంటే వాడు పాపం దాని మీద ఆధారపడి దాని మీద బ్రతుకుతున్నారండి. ఎందుకంటే మొదటి నుంచి దాని మీద ఆధారపడి బ్రతికే వాళ్ళు సడన్గా నీకు తక్కువ వచ్చేసింది పర్సెంటేజ్ తీసేస్తానంటే ఎలాగండి? ఒకసారి గమనించండి. ఎవరికైనా ఒక 10,000 5,000 రాంగ్ జరిగింది అనుకోవచ్చు. మరి అన్ని చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మందికి పైగా మరి పెన్షన్ అయిపోయిందంటే మరి అవన్నీ రాంగేనా? ఒకసారి ఆలోచిద్దాం. కాబట్టి మంచి మనసుతో మళ్ళీ తిరిగి మీరు దాన్ని ఏర్పాటు చేసినందుకు రాష్ట్ర తరపున, రాష్ట్ర పాస్టర్స్ అసోసియేషన్ తరపున, క్రైస్తవ హక్కుల రక్షణ సమితి స్టేట్ ప్రెసిడెంట్గా మరొకసారి మీకు ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాం. మీకోసం ప్రార్థన చేస్తున్నాం సార్. మరి ఎందుకంటే మీరు మంచి మనసుతో చేసిన కార్యాన్ని బట్టి మరలా తీసేయడం, మరలా ఎంక్వైరీ చేయడం దయచేసి అది చేయకండి. దాని మీద ఆధారపడి బతికిన చాలామంది ఉన్నారు. ఎందుకంటే అప్పుడు దాకా తీసుకొని సడన్గా మరి యాక్ట్ చేసిస్తే కొన్ని లక్షల మంది, వేల మంది ఇబ్బంది పడిపోతున్నారు. కనుక అందుని బట్టి మీకోసం ప్రార్థన చేస్తున్నాం. అప్పుడు ప్రార్థన చేస్తున్నాం, ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాం. మీకోసం, మీ కుటుంబం కోసం మీరు ఆరోగ్యంగా ఉండాలని, పేద ప్రజలకు ఇంకా సహాయం చేయాలని, అలాగే పాస్టర్ల గౌరవ వేతనం 5,000 మనం ఇచ్చారు ఒకేసారి. మరలా అది కంటిన్యూ చేస్తే సేవకులు అంటే పాస్టర్లు సంతోషిస్తారని మా ఆశ. అది కూడా కంటిన్యూ చేయాల్సిందిగా మరి రాష్ట్ర అధ్యక్షులుగా, క్రిస్టియన్ అసోసియేషన్ అధ్యక్షులుగా మీకు మనవి చేస్తున్నాను, రిక్వెస్ట్ చేస్తాను. దయచేసి మీకోసం ప్రార్థన చేస్తాను సార్. మీరు చేసిన పని బట్టి ఎంతో సంతోషిస్తున్నాను. మేమందరం మీకోసం కూడి ప్రార్థన చేస్తాం. ఇంకా పేదవారికి, మా బైబిల్లో మాట ఉంటుంది, పేదవారికి సహాయం చేస్తే దేవునికి అప్పించినట్లే అని. కాబట్టి మీరు మంచి మనసు ఇంకా చేయాలని, మంచి మంచి కార్యాలు చేపట్టాలని మరి రాష్ట్ర వ్యాప్తంగా మీకోసం ప్రార్థన చేస్తాం. గాడ్ బ్లెస్ యూ. బిషప్ డాక్టర్ ఎం రమేష్ కుమార్, రాజమండ్రి, 9849864904, ఆంధ్రప్రదేశ్ పాస్టర్ ఫెలోషిప్ ప్రెసిడెంట్, రాష్ట్ర అధ్యక్షులు. అంతేకాదు క్రైస్తవ హక్కుల రక్షణ సమితి స్టేట్ ప్రెసిడెంట్గా ఉంటున్నాను. కాబట్టి మీకు మరొకసారి మనస్ఫూర్తిగా, హృదయపూర్వక లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడికి ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే గౌరవేతనం కూడా సేవకులు చూడండి సార్. అలాగే మరి కొంతమంది మరి చర్చిల మీద దండెత్తి వస్తున్నారు, వాళ్ళు కూడా బాధపడుతున్నారు. ఆ విషయంలో కూడా సాయం చేయండి. గాడ్ బ్లెస్ యూ సార్. గాడ్ బ్లెస్ యూ.